ఒక భూమి కోసం ఒక వ్యక్తి ప్రభుత్వంతో ఎన్ని సంవత్సరాలు పోరాడగలడు? 10 ఏళ్ళా? 20 ఏళ్ళా? కాదు. ఈరోజు మనం చూడబోయే కథలో ఒక పౌరుడు ఏకంగా 50 ఏళ్లు పోరాడాడు. ఇది కేవలం భూమి గురించిన కథే కాదు, ఒక వ్యక్తి పట్టుదల, సహనం, ఇంక మన న్యాయ వ్యవస్థపై పెట్టుకున్న నమ్మకానికి సంబంధించిన కథ. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. అసలు ఒకే లీగల్ ఫైట్లో ఒకరు ఎన్నిసార్లు గెలవాలి? ఒక్కసారి కోర్టు తీర్పిచ్చాక కూడా అదే విషయంపై మళ్లీ మళ్లీ పోరాడాల్సొస్తే ఇంకా ఆ పోరాటానికి అర్థమేముంటుంది? సరే, ఇంత సుదీర్ఘ పోరాటంలో లేటెస్ట్గా ఏం జరిగిందో చూద్దాం. ఏళ్ల తరబడి పోరాడి గెలిచినా కూడా మళ్లీ కోర్టు మెట్లెక్కాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందో ఇప్పుడు చూద్దాం. కొన్ని దశాబ్దాల క్రితమే కోర్టులు ఆ భూమి వాళ్లదే అని చెప్పేశాయి. అయినా సరే 2020లో ప్రభుత్వం ఆ భూమిని నిషేధిత జాబితా నుండి తీసేయడానికి మొండిగా ఒప్పుకోలేదు. ఆ ఒక్క ఆర్డర్తో వాళ్ల పోరాటమంతా మళ్లీ మొదటికొచ్చింది. ఇది కేవలం ఒక రిజెక్షన్ కాదు, ఇది డైరెక్ట్గా కోర్టు తీర్పును ధిక్కరించడమే. ఈ పోరాటం అనేది నిన్న మొన్న మొదలైంది కాదు. దీని మూలాలు చాలా వెనక్కి వెళ్తాయి. అసలు ఈ కథ ఎక్కడ మొదలైందో, ఆ మొదటి విజయం ఎలా వచ్చిందో చూస్తే మనకే అర్థమవుతుంది. ఈ టైంలైన్ చూడండి. 1976లో ఫస్ట్ కేసు వేశారు. కరెక్ట్గా 4 ఏళ్లకి 1980లో ట్రయల్ కోర్ట్ యజమానికి అనుకూలంగా తీర్పిచ్చింది. ఆ తర్వాత ప్రభుత్వం ఊరుకోలేదు, అపీల్కి వెళ్ళింది. కానీ 1982లో ఆ అపీల్ని కూడా కోర్టు కొట్టేసింది. అంటే లాజిక్ ప్రకారం చూస్తే ఈ సమస్య అక్కడే అప్పట్లోనే దాదాపు 40 ఏళ్ల క్రితమే క్లోజ్ అయిపోవాలి. కాని అలా జరగలేదు. మరి దశాబ్దాల క్రితం ముగిసిపోయిన కథ ఇప్పుడు మళ్లీ ఎలా మొదలైంది? కొత్త యజమానులొచ్చాక వాళ్లు కూడా అదే అధికారుల వలయంలో ఎలా చిక్కుకున్నారో చూద్దాం. ఇది ఒక్క మాటలో చెప్పాలంటే నెవర్ ఎండింగ్ లూప్ అనమాట. 2006లో భూమి కొన్నారు, రికార్డులు మార్చమన్నారు, ప్రభుత్వం ఒప్పుకోలేదు. 2013లో హైకోర్టుకు వెళ్లి గెలిచారు. అయినా సరే అధికారులు అస్సలు పట్టించుకోలేదు. ఇంకా చేసేదేమీ లేక 2014లో కోర్టు ధిక్కరణ కేసు వేశారు. ఫైనల్గా దగ్గర ఒక 10 ఏళ్లు తిరిగాక 2015లో వాళ్ల పేర్లు రికార్డుల్లోకి ఎక్కాయి. ఒక్కసారి ఆలోచించండి, గెలిచిన తీర్పును అమలు చేయించుకోవడానికే 10 ఏళ్లు పట్టింది. ఇంత జరిగాక మళ్లీ 2020లో మొదలైన ఈ ఫైనల్ బ్యాటిల్లో రెండు పక్షాల వాదనలేంటో క్లియర్గా చూద్దాం. ఇది ఈ మొత్తం కథకు క్లైమాక్స్ లాంటిది. ప్రభుత్వ వాదన చాలా సింపుల్గా ఉంది. మా దగ్గర 1954 రికార్డుంది, దాని ప్రకారం ఇది ప్రభుత్వ భూమి, అంతే. కాని పౌరుల వాదన ఇంకా సింపుల్. ఆ వాదనను కోర్టులు ఎప్పుడో కొట్టేశాయి కదా, అయిపోయిన కేసును మళ్లీ ఎందుకు లేపుతున్నారు? అంటే ప్రభుత్వం ఒకే పాతపాటను మళ్ళీ పాడుతోందన్నమాట. మరి ఈ అంతులేని వాదనల చక్రానికి ఫుల్ స్టాప్ పెట్టే ఆయుధం ఒకటుంది. అది మన చట్టంలోనే ఉన్న ఒక చాలా ముఖ్యమైన సూత్రం. అదేంటో ఇప్పుడు చూద్దాం. దాన్ని రెస్ జుడికాటా అంటారు. ఇది ఒక లాటిన్ పదం. అర్థమేంటంటే ఇప్పటికే తీర్పు చెప్పబడిన విషయం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక క్రికెట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఫైనల్ విజిల్ వచ్చాక మళ్లీ అదే మ్యాచ్ని మొదటినుంచి ఆడటం కుదరదు కదా. లాలో కూడా అంతే. ఇలాంటి అంతులేని న్యాయ పోరాటాలకు ఇది ఒక ఫుల్ స్టాప్ పెడుతుంది. కోర్టు తన తీర్పులో ఈ మాటల్నే ఉదాహరించింది. చూడండి ఎంత పవర్ఫుల్గా ఉన్నాయో. ఒకసారి కోర్టు ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని సరైనది అని అంగీకరించాలి. ఒకే విషయం మీద ఎవ్వర్నీ కూడా రెండుసార్లు ఇబ్బంది పెట్టకూడదు. దీని సారాంశం ఒక్కటే: న్యాయానికి ఒక ముగింపు ఉండాలి. ఒకే పోరాటంతో ఒక మనిషి జీవితాంతం ఇబ్బంది పడకూడదు. సో ఈ చాలా కీలకమైన సూత్రం ఆధారంగా కోర్టు చివరికి ఏమని తీర్పు ఇచ్చింది? అసలు ఈ కేస్ మనందరికీ ఎందుకు ఇంత ముఖ్యం? ఫైనల్గా న్యాయం గెలిచింది. కోర్టు చాలా స్పష్టంగా, చాలా బలంగా ఒక తీర్పిచ్చింది. ప్రభుత్వ చర్యలను చట్టవిరుద్ధం, ఏకపక్షం మరియు కోర్టు ఆదేశాలకు విరుద్ధం అని చెప్పి గట్టిగా ఖండించింది. ఇది కేవలం ఒక తీర్పు కాదు, ఇది 50 ఏళ్ల పోరాటానికి దక్కిన విజయం. ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఫస్ట్, న్యాయానికి ఒక ముగింపుండాలి. సెకండ్, కోర్టు తీర్పులు ప్రభుత్వానికి కూడా వర్తిస్తాయి. అన్నింటికంటే ముఖ్యంగా పట్టుదల ఉంటే వ్యవస్థను కూడా జవాబుదారీగా, అంటే అకౌంటబుల్గా మార్చవచ్చని ఈ కేసు నిరూపించింది. ఈ కథ మనందర్నీ ఒక పెద్ద ప్రశ్న అడుగుతోంది. కోర్టు తీర్పులు కేవలం కాగితాల మీదే కాకుండా నిజంగా క్షేత్రస్థాయిలో అంతిమంగా ఉండాలి అంటే మన వ్యవస్థలో ఇంకా ఏం మారాలి? ఈ విషయం గురించి ఆలోచించాలి.